ఒక ఊరిలో ఎవరుండేవారు? అల్లరి కాకి ఉంది. ఇంకా అల్లరి కాకి ఇంకెవరు ఉండేవాళ్ళు? అల్లరి కాకి అమ్మ, అల్లరి కాకి ఇద్దరు ఉండేవాళ్ళు. ఒకరోజు కాకి పని మీద బయటకు వెళ్తూ కాకి ఏం చెప్పి వెళ్ళిందిరా? ఏ కృష్ణ ఇచ్చు అల్లరి చెయ్యకు, నేను బయటికి వెళ్తున్నా, నువ్వు మంచిగా తిని ఆడుకొని పాడుకో, మంచిగా పడుకో అని చెప్పింది. ఆడుకోమని చెప్పింది. చెప్తే అల్లరి కాకి వాళ్ళ అమ్మ వెళ్ళంగానే ఏం చేసింది? వెళ్ళగానే కాకి పిల్ల ఇంట్లో అల్లరి చేస్తూ అల్లరి పనులు చేస్తూ ఇంట్లోని నీళ్ళన్నీ పారబోసింది. నీళ్ళన్నీ పారబోసింది. కొంచెం సేపటికి అది అలసిపోయింది. అలసిపోలేదా? అలసిపోయి ఏమైందిరా మళ్ళా దానికి బాగా దాహం వేసి ఎట్లా అన్నది అని వణుకుతూ మూలుగుతూ పడుకొని మూలుగుతూ అంది కదా. మరి అప్పుడు ఎవరొచ్చిండ్రా? ఏ బేబు ఎవరొచ్చిండ్రు? పక్కింటి అవ్వకాకి వచ్చి ఏమని అడిగింది? ఎందుకు నువ్వు మూలుగుతున్నావని అడిగింది. త్రాగడానికి నీళ్ళు లేవు, దాహం దాహం అంటూ మూలుగుతూ ఉండగా ఈ అవ్వకాకి వచ్చి ఏం చేసింది? పాపం ఎందుకు మూలుగుతున్నావని అడిగిందా? అడిగినాక మరి అవ్వకాకి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం తెచ్చిందిరా? నీళ్ళు తెచ్చిందా? తెచ్చిచ్చిందా? నీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎలా తాగిందిరా? ఎలా తాగింది చెప్పండి? గబగబా ఎలా తాగింది? సరే. అప్పుడు గబగబా తాగినాక ఏం చేసింది కాకి పిల్ల? అవ్వ కాకి తన ఇంటికి వచ్చిందా? అప్పుడు ఏం చేసిందిరా? అప్పుడు అల్లరి కాకి ఏమనుకున్నది? ఇంకెప్పుడు అల్లరి చేయకూడదు. ఏమనన్నది బేబు? నీళ్లను పారబోయకూడదు, నీళ్లను జాగ్రత్తగా వాడుకోవాలి అని అనుకుంది. కథలో ఎవరెవరున్నారా? అవ్వకాకి, కాకి పిల్ల. అవ్వకాకి ఎందుకు పిల్లకాకి సహాయం చేసింది? పిల్లకాకి ఏం సహాయం చేసింది అవ్వకాకి? చెప్పిందా? అవ్వకాకి లేకపోతే ఏమయ్యేది? పాపం దాహంతో ఏడ్చేది కదా. దాహంతో ఏడ్చేది. పిల్లకాకి నీళ్ళను పారబోయడం సరైందేనా? కాదు. పారబోస్తే ఏమైతే తర్వాత దాహం దాహం అని ఏడవలేదా? గిటు చూడండి.